సక్సెస్ ఇది వినడానికి చూడడానికి చాలా ఇష్టపడతాం, కానీ సాధించడానికి మాత్రం కఠోర దీక్షకు పూనుకోవాల్సి ఉంటుంది. ఐవీఎఫ్లో గణనీయంగా రికార్డ్ స్థాయిలో సక్సెస్ రేట్నిస్తున్న కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం టీం కూడా అన్లిమిటెడ్ వర్కింగ్ టైం, ఎంతో హార్డ్ వర్క్తో నిరంతరం ఓ యంత్రంలా కృషి చేసి ఐవీఎఫ్లో కనీవిని ఎరుగని సక్సెస్ రేట్ని సొంతం చేసుకుంటుంది ఈ కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం. నేను నారాయణపేటకి వెళ్ళి వచ్చిన అక్కడ మాది చిన్న పల్లె. ఫస్ట్ సారే మేడం దగ్గర మాకు మంచిగా అయ్యింది. 2 కవలలు ఉన్నారని చెప్తుంది మేడం. మాకు మంచి ఫస్ట్ సారే మంచిగా చేసింది. మేమైతే పేదవాళ్ళమని మంచిగానే చూసుకున్నది. ఎక్కడ నారాయణపేట అంటే ఎక్కడ? అది నారాయణపేట మాదినార్ దాటి అక్కడ నారాయణపేట చాలా దూరం మేడం. బెంగళూరు నుంచి వచ్చాను. ఎక్కడ మేడం సరిగా చూడలేదు. ఇక్కడ కరీంనగర్కి వచ్చినాక పద్మజ మేడము నాకు బాగా చూసింది. 3 పిల్లలు ఉన్నారు. 10 years అయింది. చాలా ప్లేసెస్ అంటే ఎంత తిరిగానో ఎంత ఏడ్చానో నాకే తెలియదు. మేడం దగ్గరికి రాగానే నాకు ఫస్ట్ టైం వచ్చాను. నాకు ఫస్ట్ టైం కన్ఫర్మ్ అయిపోయింది. ఎమోషనల్గా నేను మేడంకి ఎంత మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటానంటే నా జన్మలో నేను అస్సలు మర్చిపోలేను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అన్ని ట్విన్స్ ట్రిప్లెట్లే వచ్చినాయి, సింగిల్ కూడా వచ్చినాయి, సింగిల్ వాళ్ళు కూడా వచ్చినాయి. ఎప్పుడు అట్లా ఉండేవాళ్ళు, అట్లా ట్విన్స్ ట్రిప్లెట్లు ఉండే, ఇప్పుడు ఇట్లా ఉన్నారు. ఒక్క ఐవీఎఫ్ సెంటర్ 30% సక్సెస్ రేట్ ఇవ్వడమే సాధ్యం కాని టైంలో కూడా కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం మాత్రం అంతర్జాతీయంగా 30% ఉన్న సక్సెస్ రేట్కి బదులుగా 70% ఫలితాలు అందిస్తుంది. అందుకు కారణం డాక్టర్ పద్మజ గారు. ప్రతిరోజు ప్రతి పేషెంట్ని ప్రతి స్టేజ్లో తనే నేరుగా ట్రీట్మెంట్ ఇస్తున్నా ఆమె అంకిత భావం సంతానం లేని వారికి వరం. మీరు ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నారు కాబట్టి ఇంత సక్సెస్ రేట్ వచ్చింది మీకు. అది నేను పర్సనల్ గా చూస్తేనే రిజల్ట్ ఇవ్వగలుగుతాం. మనం ఎక్కడైనా బ్రాంచెస్ పెడితే పేషెంట్స్ వస్తారు, కానీ డ్యూటీ డాక్టర్ని అపాయింట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మా అంత ఎక్స్పీరియన్స్డ్గా అండ్ ఎక్స్పర్టైజ్ ఉండరు కాబట్టి మనం సక్సెస్ రేట్ని ఇవ్వలేము. అందుకని బ్రాంచెస్ ఎక్కడా లేవు, ఓన్లీ కరీంనగర్లోనే ఉంటున్నాం. సో మీ ఎఫర్ట్ అంతా కరీంనగర్లోనేనండి. ఇప్పుడు బెంగళూరు, బాంబే, అన్ని రాష్ట్రాల నుంచి, ఆంధ్ర నుంచి, కావలి, కర్నూలు, అన్ని ప్లేసెస్ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు కూడా మా దగ్గరికి, ఇంత కరీంనగర్కి వచ్చే వాళ్ళు కూడా 3 సార్లు 4 సార్లు 5 సార్లు అలా ఐవీఎఫ్లు ఫెయిల్ అయిన వాళ్ళే వస్తున్నారు. రిపీటెడ్గా ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అయిన వాళ్ళు రిజల్ట్స్ చూసుకొని వస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా మేము 70 to 80% సక్సెస్ని ఇవ్వగలుగుతున్నాం. ఇలా అన్నీ తానే అహర్నిశలు శ్రమిస్తూ వెలకట్టలేని ఈ చిరునవ్వులే లక్ష్యంగా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ వారి ఆశలకు ఊపిరి పోసి, వారి ఊహలకు రూపాన్నిచ్చి, వారి ఆనందోత్సవాన్ని వీరి విజయోత్సవంగా భావిస్తారు కరీంనగర్ డాక్టర్ పద్మజ గారు.